వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కారంపూడిస్ కిచెన్. సారీ, నేను జస్ట్ ఇప్పుడే లేచాను. బట్ ఇవాళ వచ్చేసి స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇవాళ November 10th మమ్మీ బర్త్డే. సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇవాళ మనం చేద్దాం. అండ్ బై ద వే ఆల్మోస్ట్ 2 weeks నుంచి నేనేం వీడియో పెట్టలేదు, ఎందుకంటే నేను ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను. సో ఆ కోర్స్లో బిజీ అవటం వల్ల ఇది చేస్తుంటే నాకు టైం సరిపోవట్లేదు అని చెప్పి నేను మెయిన్గా నా కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. ఐ విల్ ప్రామిస్ యూ, వన్స్ నా కోర్స్ అయిపోయి నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఐ విల్ స్టార్ట్ అగైన్ డూయింగ్ వీడియోస్ అనమాట. సో చూద్దాం, మమ్మీ ఆల్రెడీ లేచింది, విష్ చేసి వచ్చేద్దాం. చూసారా, మీ ఇంట్లో కూడా ఇలానే పొద్దున్న భక్తి టీవీ ఛానల్ పెట్టేస్తారా? ఆల్మోస్ట్ ఎంత అయింది? 6:45 అయింది మార్నింగ్. అంటే ప్రతిరోజు ఇదే టైంకి ఫుల్ వాల్యూమ్ పెట్టింది. జస్ట్ దాని వెనకాలే కాబట్టి నా రూమ్, ఆ వాల్యూమ్కి నిద్రలేసేస్తానని చెప్పి ఫుల్ వాల్యూమ్లో పెట్టింది అనమాట మమ్మీ. రెగ్యులర్గా సేమ్ సీన్. చూసారు కదా, బయట మైక్రో గ్రీన్స్ కూడా పెంచుతుంది. అవి ఏంటంటే ఆవాలాకులు. సో ఆవాలాకులు ఇంకో మ్యాక్సిమం డాడీ ఫోన్ మోగుతుంది. డాడీ ఫోన్ మోగిన తర్వాత కంటిన్యూ చేస్తాను. కొంచెం పెద్ద కవర్ తీసుకోవాలి. పునర్న మాకు కూడా కోసుకొచ్చిద్దంట. పువ్వులకి. సో ఇప్పుడు నేను తాగింది జీరా వాటర్. సో కొంచెం లూక్వామ్ జీరా వాటర్ అనమాట. అది యాక్చువల్లీ ఏంటి అంటే అది బెల్లీ ఫ్యాట్ కట్టర్ అనమాట. డ్రింక్కి మీకు రెసిపీ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. అండ్ బై ద వే వాకింగ్కి టైం అయింది. సో వాకింగ్కి వెళ్తున్నాం. అండ్ వాకింగ్కి వెళ్ళే దారిలోనే పునర్నవం ఆకుండిద్ది. వాళ్ళు అది కోస్తున్నాం. సో బై ఎనీ ఛాన్స్ మీలో ఎవరైనా విజయవాడలో ఉంటే కనుక మీకు ఎక్కడ దొరుకుతుంది పునర్నవం ఆకు అనేది వాళ్ళు చూపిస్తాను. మీరు లేకపోయినా కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని వచ్చి కోసుకొని హ్యాపీగా ఏదో ఒకటి చేసుకుని దాంతో తింటారు. ఓకేనా? వాకింగ్ ట్రాక్లో కలుద్దాం. ఆల్రెడీ వాకింగ్ ట్రాక్. బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే. సో చూసారు కదా, వాకింగ్ ట్రాక్లో ఉన్నాము. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పునర్నవం. అది ఎక్కడ ఉంది ఏంటి అడ్రస్ చెప్తాను. సో అక్కడ కలుద్దాం. ఎగ్జాక్ట్గా ఎక్కడ చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుందో చూసుకోండి. అర్చన నోవోటెల్ అండ్ మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో దాని దగ్గర ఉంటాయి అన్నమాట ఈ పునర్నవం అంతా. యూ కెన్ సీ జస్ట్ రోడ్ సైడే మాత్రమే ఉంటాయి ఇవన్నీ పునర్నవం. ఏది పునర్నవం. సో బట్ ఏంటి అంటే కనుక పైన తలలు ఉంటాయి కదా ఫ్రెష్ కూడా, అవి తుంచేసారు, ఎవరో కోసుకొని వెళ్ళారు. సో ఎవరినో ఉంటే కనుక హరియప్ గాయస్, లేదంటే మళ్ళీ మీకు ఈ పునర్నవం ఆకు అనేది దొరకదు. సో బెటర్ ఎవరినో ఉంటే కనుక త్వరగా వచ్చి కోసుకొని వెళ్ళండి. సో వెల్కమ్ బ్యాక్ గాయస్. ఆల్రెడీ మార్నింగ్ చూపించాను, మధ్యాహ్నం ఏం చూపించలేదు. మధ్యాహ్నం పెద్దగా ఏం జరగలేదు కాబట్టి ఏం చూపించలేదు. బట్ లంచ్కి మాత్రం స్పెషల్గా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా. అది స్పెషల్ ఏం కాదు, బట్ జనరల్గా ఎప్పుడు చేస్తాం కాబట్టి ఇంట్లో అకేషన్ బట్టి చేసుకున్నాం కాబట్టి ఇవాళ చేసాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి
6:15 అయింది ఈవినింగ్. సో 6:15 ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం, లబ్బిపేట్. ఎక్కడ మన వెంకటేశ్వర స్వామిదే కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. అండ్ బై ద వే మమ్మీ కొత్త డ్రెస్ వేసుకుంది, అది కూడా చూద్దాం. సో మమ్మీ వచ్చేసింది. హే, సో చూసారా మమ్మీ డ్రెస్, ఎల్లో కుర్తా. ఇదేం దుప్పట్టమా? చందేరి సిల్క్, ఫుల్ ఎల్లో ఫ్లోరల్ ప్రింట్, వైట్ ప్యాంట్. చూసారా, ఈ బుట్టది మా శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పాప చూస్తుంది. చూడండి వీడియోలో ఏం జరుగుతుంది కెమెరాలో. నువ్వే. సో చూసారు కదా మమ్మీ కంప్లీట్ లుక్ 1500కి వచ్చింది. అలానే ఇది ఏంటి అంటే కనుక October 24th డాడీ బర్త్డే ఒకేషన్గా అక్క వచ్చినప్పుడు సో మేము నలుగురం వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం అనమాట. సో డాడీకి ఒక పెయిర్ ఆఫ్ ప్యాంట్ అండ్ షర్ట్ తీసుకున్నాము, మమ్మీ కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది, అక్క కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది. అండ్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చూసిన టీషర్ట్లు తప్ప ఇంకేం కొన్నా కాబట్టి 2 టీషర్ట్లు కొనుక్కొచ్చుకున్నాను. సో మేబీ మేము చేసిన షాపింగ్కి ఇంకెప్పుడన్నా కానీ వీడియో తీసి మమ్మీ ఛానల్లో చూపిస్తాము, కరీంపూడిస్ వ్లాగ్లో. సో చూపిస్తాం ఎప్పుడో ఒకసారి మమ్మీ వార్డ్రోబ్ ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటి అని. అండ్ టెంపుల్కి వెళ్ళబోయే ముందు లెట్ మీ హ్యావ్ మై గ్రీన్ టీ. మీకు అలవాటు ఉంటే కనుక మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్లో కంటే ఈవినింగ్ ఇలాంటి టైంలో తీసుకుంటే కనుక మీకు డైజెషన్ అనేది త్వరగా అవుతుంది. కాబట్టి ట్రై డ్రింకింగ్ గ్రీన్ టీ. నాకు విజులు రాదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. 50 ఇయర్స్ వచ్చేసింది మా నీకు. 50 కదా, 50 కంప్లీట్. అదే 50 కంప్లీట్ అయింది. సో 50 అంటాం. Birthday to you. సో అది గైస్ ఇవాళ బ్లాగ్ అయితే మమ్మీ స్వీట్ 50th అంటే 50th బర్త్డే ఎలా జరుపుకున్నాము అనేది. సో యాజ్ యూజువల్ మమ్మీ ఏంటి వాకింగ్ నుంచి వచ్చాము. బట్ వాకింగ్లో మీకు పునర్నవమాకి ఎక్కడ దొరికిందని కూడా చూపించాము ఈ బ్లాగ్లో. సో ఎవరైనా విజయవాడలో ఉంటే కనుక హరియప్ గైస్ అక్కడ పునర్నవమాకు అందరూ కోసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇవాళ చూసారు కదా మేము ఒక పెద్ద కవర్ నిండా పునర్నవమాకు కోసుకొచ్చాం. సో మీరు కూడా హరియప్. సో దాని తర్వాత ఈవినింగ్ వరకు ఏం యాక్టివిటీ చేయలేదు. ఈవినింగ్ డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లబ్బిపేట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇంట్లో లైక్ మమ్మీ డాడీ అందరికి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. సో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసారు కదా కేక్ కట్ చేసాం. కేక్ యూజువల్లీ మేము స్వీట్స్ ఎక్కువ తినాం, కేక్ కూడా అనవసరం అనుకున్నాం కానీ బట్ ఏదో ఫార్మాలిటీ కోసం కేక్ కట్ చేసాం అనుకోవచ్చు. సో కేక్ కూడా మేము తినాం కాబట్టి కింద పిల్లలకి ఇచ్చేసాము కేక్ అంతా. జస్ట్ 1-2 పీసెస్ మేము ఉంచుకొని. అండ్ దాని తర్వాత ఏంటి డిన్నర్ వచ్చేసి జస్ట్ బ్రేక్ఫాస్ట్ కాదు లైక్ టిఫిన్తో ఎండ్ చేసాం. అండ్ అదండి ఇవాళ రోజు ఇలా గడిచిపోయింది.
జనరల్గా రోజు జరిగేటట్టు, బట్ ఎక్స్ట్రా ఏంటంటే గుడికి వెళ్ళొచ్చాం, కేక్ కట్ చేసాం. అండ్ బై ద వే ఇంట్రెస్టింగ్గా నేను ఇవాళ ఈస్ట్ ఇంట్లో ఎలా చేయాలి అంటే బ్రెడ్స్కి పాప్స్కి చేసుకుంటాం కదా, అవన్నీ చేయడానికి ఈస్ట్ కావాలి కదా. సో బయటకి వెళ్ళి కొనుక్కోవటం కంటే ఇంట్లో చేసుకోవటం ఎలా, ఒకవేళ అది సక్సెస్ అయితే కనుక ఫర్ ష్యూర్ త్వరలో మీరు ఈస్ట్ ఎలా చేసుకోవచ్చు అనేది మమ్మీ ఛానల్లో చూస్తారనమాట. నేను ఎలాగో వంటలు చేయట్లేదు కదా, సో అందుకని మమ్మీ ఛానల్లోనూ వంటలు కూడా వస్తున్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన అనుకున్న కోర్స్ కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ వీడియోస్ తీస్తాను. సో అప్పటి వరకు మమ్మీ ఛానల్ని చూస్తూ ఉండండి, కాయంపూరీస్ వ్లాగ్. అండ్ కాయంపూరీస్ కిచెన్ని కూడా సపోర్ట్ చేయండి. ఏముంది ఓల్డ్ వీడియోస్ చూసి వాటిల్లో ఇంకేమైనా చేంజెస్ కావాలన్నా కానీ దాంట్లో కామెంట్ చేసినా కానీ మీకు కాయంపూరీస్ వ్లాగ్లో మేము రెసిపీస్ అనేది చేస్తాం. అండ్ సీ యూ సూన్ గాయస్. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మంచి మంచి వీడియోస్తో. అంటిల్ దెన్ బాయ్.